పవన శక్తిని ఉపయోగించుకుని సముద్రంపై కైట్ సర్ఫర్లు విన్యాసాలు చేస్తుంటారు. గాల్లో ఎగిరే ఒక పవర్ కైట్ క్రీడాకారుణ్ణి ముందుకు లాక్కెళ్తుంది. ఇదే సూత్రాన్ని నౌకాయానానికి వర్తింపచేసేందుకు ఫ్రాన్స్కు చెందిన ఎయిర్సీస్ అనే సంస్థ కసరత్తు చేస్తోంది. తద్వారా నౌకాయానంలో ఇంధన వినియోగాన్ని తగ్గించి హానికర ఉద్గారాల విడుదలకు కళ్లెం వేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఎయిర్బస్ కంపెనీలో పనిచేసిన ఫ్రెంచ్ ఇంజనీర్లు నౌకలకు పవన శక్తిని జోడిస్తే వాటి ఇంధన వినియోగాన్ని తగ్గించొచ్చని తేల్చారు. ఏళ్ల పరిశోధన అనంతరం సీవింగ్ అనే సరికొత్త పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేశారు. దాన్ని సరుకు రవాణా నౌకలపై పరీక్షిస్తున్నారు. వేల సంవత్సరాలుగా పడవలు తెరచాపను ఉపయోగించుకుని పవన శక్తితో నడిచాయి. ఎయిర్సీస్ మాత్రం అధునాతన పరిజ్ఞానాన్ని జోడించి 21వ శతాబ్ద అవసరాలకు అనుగుణంగా వినూత్న ఆలోచన చేసింది. ఇందుకు కైట్ సర్ఫింగ్ అనే సాహస క్రీడ నుంచి స్ఫూర్తి పొందింది. సీవింగ్ పరిజ్ఞానంలో 1000 చదరపు మీటర్ల పారాఫాయిల్ ను పెద్ద గాలిపటంలో ఉపయోగించుకుంటారు. దీన్ని ట్రాక్షన్ వింగ్ అంటారు. నౌక ఒక అంచు నుంచి దీన్ని గాల్లోకి ప్రయోగిస్తారు. సముద్ర తలానికి 300 మీటర్ల ఎగువన గాల్లో తేలి ఆడుతుంది. నౌకకు వింగ్ కు మధ్య కేబుల్ ఉంటుంది. ఈ వింగ్ పవన శక్తిని ఒడిసిపడుతూ నౌకను ముందుకు లాక్కెళ్తుంది. అవసరం లేకపోతే దాన్ని గాల్లో నుంచి ఉపసంహరించొచ్చు. వింగ్ పనితీరును ఆటో పైలట్ సాఫ్ట్వేర్ నియంత్రిస్తుంది. ఈ వింగ్ కేవలం గాలివాటున నౌకను లాక్కెళ్లడం మాత్రమే కాదు, అది గాల్లో ఫిగర్ ఆఫ్ 8 లూప్స్ అనే విధానంలో విహరిస్తుంది. తద్వారా వాయు ప్రవాహ శక్తిని అనేక రెట్లు పెంచుతుంది. గాలి వీచే దిశకు ఎదురుగా వెళ్లేటప్పుడు ఈ సీవింగ్ ను వాడలేరు. దీనికి తోడు ఇది పనిచేయడానికి కొంతైనా గాలి వీస్తూ ఉండాలి. ఇందులో వింగ్ నౌకకు సంబంధించిన డిజిటల్ నమూనా రూపొందుతుంది. ఇది వింగ్ స్థితి, దిశ, గాలి వేగం తదితరాలను పరిగణలోకి తీసుకుని దానికి విభిన్న గగన విహార విన్యాసాలను సూచిస్తుంది. 300 మిల్లీ సెకండ్లకోసారి అప్డేట్ అందిస్తుంది. తద్వారా ఈ వ్యవస్థ సమర్థంగా పనిచేసేలా చేస్తుంది. ఇది సముద్ర ఏరోనాటికల్ వాతావరణ డేటా ఆధారంగా నౌక సకాలంలో గమ్యస్థానం చేరేలా చూడటానికి అత్యంత మెరుగైన మార్గాన్ని సూచించే సాఫ్ట్వేర్. సీవింగ్ పరిజ్ఞానాన్ని వినియోగంలోకి తెస్తే సరుకు రవాణా నౌకల ఇంధన వినియోగం తగ్గుతుంది. వాటి నుంచి వెలువడే కర్బన ఉద్గారాలు సరాసరిన 20% తగ్గుతాయని ఎయిర్సీస్ సంస్థ చెబుతోంది. నౌక మోసుకెళ్లాల్సిన ఇంధన పరిమాణం కూడా తగ్గుతుంది. ఫలితంగా అది ఎక్కువ సరుకును రవాణా చేయగలదు. సీవింగ్ ను ఒక బటన్ నొక్కి స్వల్ప సమయంలోనే వినియోగంలోకి తీసుకురావచ్చని తెలిపారు. ఇది పూర్తిగా ఆటోమేటెడ్ వ్యవస్థ అని, 1000 చదరపు మీటర్ల వింగ్ తో 100 టన్నుల బరువును ముందుకు లాగే శక్తి వెలువడుతుందని అంచనా వేశారు. ఈ ఆటో పైలట్ వ్యవస్థ వింగ్ కు మార్గనిర్దేశం, నియంత్రణ అందిస్తుంది.